నేను చూస్తే హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ఒకటే గోల్ చేస్తుంటా కదా, ఇప్పటికే మీరు విని విని విసిగిపోయి ఉంటారు నాకు తెలుసు. కానీ మీకు 10 మందిలో ఒక్కరికి యూజ్ అయినా కానీ చాలా సంతోషం. మెయిన్ ఏంటంటే మనం ఎంత సంపాదించినా కానీ మనశ్శాంతి అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5 సంవత్సరాలు రూపాయి కూడబెట్టి ఎప్పుడన్నా అనుకోకుండా బెడ్ మీదకి ఎక్కారనుకోండి, 5 సంవత్సరాల సేవింగ్స్ ఒక్క రోజుతో ఖాళీ అయిపోయి. అందుకే అన్ని సార్లు చెప్తుంటా, ఎందుకంటే చాలా సార్లు దెబ్బతినున్నా నేను. అందుకే ఇన్సూరెన్స్ తీసుకుంటే ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్తున్నా. ఇంతకీ ఏ కంపెనీ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అని మీలో చాలా మంది డౌట్ ఉండొచ్చు. మార్కెట్ లో బొచ్చుడు కంపెనీలు ఉన్నాయండి, మీకు నచ్చిన కంపెనీ తీసుకోవచ్చు. ఇవన్నీ కాదు నువ్వేం తీసుకున్నావు చెప్పు అంటే, నేను ఏం ఇన్సూరెన్స్ తీసుకున్నాను చూపిస్తాను, క్లియర్ గా చూడండి. నాకు మా వైఫ్ కి 2 పిల్లలకి అయితే తీసుకున్నాను. నేనైతే కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నా గానీ మీకు నచ్చింది అయితే మీరు తీసుకోవచ్చు. అసలు నేను ఎందుకు ఇదే తీసుకున్నానంటే, క్లెయిమ్ విషయంలో గోల్ చేయరు, ఎందుకంటే నాకే అనుభవం. ఒకసారి మా పాపకు నెమ్మై జాయిన్ చేస్తే 40,000 బిల్ అయింది. ఎటువంటి గోల్ లేకుండా నీట్ గా క్లెయిమ్ చేసి పెట్టారు. ఇంకోటి వీళ్ళు 100% రెన్యువల్ బోనస్ ఇస్తారు. అంటే ఏంటంటే మనం ఒక 5 లక్షలకి ఇన్సూరెన్స్ తీసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ ఇయర్ కి అది 10 లక్షలు ఇస్తారు మనకు. దాని తర్వాత 15 లక్షలు, దాని తర్వాత 20 లక్షలు, ఈ విధంగా పెంచుకుంటూ వెళ్తారు. ఇంకోటి నేను డిశ్చార్జ్ అయిన తర్వాత మళ్ళీ నాకేమైనా ప్రాబ్లం అయితే మళ్ళీ కూడా 5 లక్షలు చూపించుకోవచ్చు. ఈ విధంగా సంవత్సరంలో ఎన్నిసార్లు అయినా సరే మన సమ్మస్యూడ్ అమౌంట్ అనేది యాడ్ అవుతా వస్తూ ఉంటది. ఇంకోటి హాస్పిటల్ లో జాయిన్ అవ్వక ముందు 60 రోజుల బిల్లు, జాయిన్ అయిన తర్వాత 90 రోజుల బిల్లు కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇంకో విషయం, హెల్త్ ఇన్సూరెన్స్ అనేవి పెద్ద రేట్లే ఉండవండి. మీ ఏజ్ కి తగ్గట్టు అమౌంట్లు ఉంటాయి, ఒకసారి చూసుకోండి. ఒకవేళ మీరు తీసుకోవాలన్నా లేదా మీ ఏజ్ కి ఎంత అమౌంట్ పడుతుందో ఒకసారి చెక్ చేసుకుందాం అంటే లింక్ నా బయోలో ఇచ్చిన. కానీ హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రం నెగ్లెక్ట్ చేసుకోకుండా తీసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి ఏమైనా యూజ్ అవ్వచ్చు.